నీకు తోడుగా ఉంటానని అగ్ని ముందు ప్రమాణం చేశాను. మాట తప్పి వెళ్ళిపోయాను. నీకు తీరని ద్రోహం చేశాను బావా. నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. కనీసం నీ నీడనైనా తాకని బావా. నన్ను క్షమించు బావా, క్షమించు. జానకి, బావా, నన్ను పేరు పెట్టి పిలిచావా? ఒక్కసారి నన్ను అలా పిలు బావా. జానకి, చాలు బావా, చాలు. మళ్ళీ నీ నోటితో అలా పిలిపించుకుంటాను అనుకోలేదు. జానకి, బావా, మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తున్నావా? జానకి, చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడేవాళ్ళని ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు. అత్త ఎంత చెప్పింది? అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావా బావా? నిజంగా నేను చెడిపోలేదు బావా. నాకు తెలుసు జానకి, జానకి పవిత్రమైందని నాకు తెలుసు. బంగారు లేడిని కోరుకుని బ్రతుకంతా కష్టాలు పాలు చేసుకుంది ఆ జానకి. అందరి వాటి కోసం ఆశపడి బంగారం లాంటి బ్రతుకుని నాశనం చేసుకుంది ఈ జానకి. నాకే శిక్ష చాలదు బావా. దేవుడి లాంటి నీకు చేసిన ద్రోహానికి నాకే శిక్ష చాలదు. ఇంకా అనుభవించాలి, 7 జన్మలకి అనుభవించాలి బావా. జానకి, ఆడది చిన్న తప్పు చేసిన జీవితం నాశనం అయిపోతుందని చెప్పడానికి నీ బ్రతికే ఒక ఉదాహరణ. ఈ నెమ్మది, ఈ ఆలోచన నీకు అప్పుడే ఉంటే నీ జీవితం ఇలా ఉండేది కాదు. ఇలా ఒంటరిగా దిక్కులేని దానిలో పడి నిన్ను చూస్తూ ఉంటే. పోన్లే బావా, నాకిలా జరగవలసిందే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నాకే శాస్తి జరగవలసిందే. నాకు దొరికిన సౌభాగ్యాన్ని, సంతోషాన్ని నేనే దూరంగా విసిరేసుకున్నాను. నా కాపురాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను. కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న నిన్ను కన్న బిడ్డని కాదని వెళ్ళిపోయాను. ఇదంతా నా కర్మ బావా, ఇదంతా నా కర్మ. బావా, నేను నిన్ను మాట అడుగుతాను, కాదనవు కదా? ఏమిటా జానకి? బావా, నేనింక ఎక్కువ కాలం బ్రతకను. నీ రాక కోసం, నీ కడసారి చూపు కోసమే పోయే ప్రాణం బిగబెట్టుకొని ఇంతకాలం బ్రతికాను. బావా, నేను నీ భారీగా కాపురం చేసి ఉంటే నేను చనిపోయిన తర్వాత నువ్వు ధర్మంగా చేయవలసిన పని ఇప్పుడు నేను భిక్షగా కోరుకుంటున్నాను. నేను పోయిన తర్వాత నా శవాన్ని అనాథ ప్రేతంగా వదిలేయకుండా నువ్వే తలకొరివి పెడతావు కదా? అలా మాట్లాడుకో, నీకేం జరగదు. చెప్పు బావా, ఇది నా ఆఖరి కోరిక. చేస్తానని చెప్పవు, ఈ ఒక్క వరం ఇవ్వవు. అలాగే జానకి, ఎన్ని అడ్డంకులు వచ్చిన నీ ఆఖరి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. చాలు బావా, చాలు. ఇక నేను సుఖంగా చచ్చిపోతాను. అలా అనకు జానకి, నీకేం కాదు, నీకేం కాదు. వెళ్ళొస్తాను. బావా, ఏం లేదు. ఆఖరిసారిగా నేను మళ్ళీ చూడాలనిపించింది, అంతే. ఉంటాను బావా.
నువ్వైనా నన్ను అర్థం చేసుకో. బావా, కుంకుమ ఒకటే తీసుకెళ్తున్నావు, ఇదిగో పసుపు. అక్కయ్య నింటి ముత్తైదుగానే పంపాలి. పద బావ.